ఎల్పీజీ సంక్షోభంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇటీవల భారత ప్రభుత్వం పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఎక్కడా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీకి కొరత లేదని, తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పింది. హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఆందోళనకు భారత ప్రభుత్వం 40 కంటే ఎక్కువ అంతర్జాతీయ సరఫరాదారుల నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. దేశంలోని రిఫైనరీలు 100% కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. తద్వారా ఇంధన నిరంతరం సరఫరా చేసుకోగల సామర్థ్యం ఉంది. భారతదేశంలో మొత్తం రిజర్వ్ స్టాక్ సామర్థ్యం 74 రోజుల వరకు ఉంది. కాగా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్టాక్ సుమారు 60 రోజులకు గాను ఉంది. ఇందులో క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ ఉత్పత్తులు మరియు భూగర్భ గుహల్లో నిల్వ రిజర్వులు కూడా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం 27 రోజుల నుండి కొనసాగుతున్న తరుణంలో దేశానికి అన్ని పౌరుల కోసం దాదాపు 2 నెలల పాటు సుస్థిరమైన ఇంధన సరఫరా ఉంది. అదనపు కొనుగోలు చర్యలు ఇప్పటికే ప్రణాళిక చేయబడ్డాయి కాబట్టి భారతదేశం రాబోయే నెలల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ కొరత ఏమీ లేదు. అన్ని ఇంధన స్టేషన్లు సాధారణంగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.